తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ మణిగల. ప్రస్తుతం వాడవాడల తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కర్మటి వెంకటరమణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గత మహానాడికి తేడా ఏంటంటే వెంకటరమణ ఏమని చెప్తారు? మీకే తెలియాలి. మా గత మహానాడు చూశారు. గత మహానాడు తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమం, ఇది మన సర్వీసు, ఈ రెండు కలిపి వచ్చినాయి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళని చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్తున్నట్టుగా ఈవేళ గత మహానాడికి అధికారం రాబోయేగా చేసుకున్నాం. ఈ రోజేమో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకుంటున్నాం. ఈ పోలవరం కానీ, అమరావతి కానీ, లేకపోతే చిన్న చిన్న నదులు కానీ, నీటి వనరులు, వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు పోతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా రోడ్లు చూస్తే కనీసం మీరు కూడా డబల్ వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండేది, మీకు తెలుసు. టోవెల్ మీద అటువంటిది ఇవాళ ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలు పూడ్చాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేని పని మేము చేసాము సంవత్సరంలో. అదే కాకుండా వేలాది కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో సీసీ రహదారులు నిర్మించాం. తాగునీరుకు కూడా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి సాగునీరు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లాలో కూడా ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కూడా సాగునీరు అందిస్తున్నాం, అలాగే తాగునీరు అందిస్తున్నాం. అలాగే తాగునీరు కానీ విద్య, వైద్యం మీద కూడా మీకు తెలుసు. వైద్యం మీద కూడా ఈ మధ్యన విద్య మీద కూడా ఎన్ని మార్పులు చేశారో లోకేష్ గారు తెలుసు. అలాగే వైద్యం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి మన జిల్లాలో కిడ్నీ రోగులకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాం. ఇదే కాకుండా మరి మీకు తెలుసు, సూపర్ 6 అమలులో కూడా మేము ముందున్నాం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి చెప్పినట్టుగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాగే ఎన్డీఏది. అలాగే 3,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఉండేది 6,000 రూపాయలు చేశాం. 6,000 రూపాయలు చేశాం. అలాగే మరి బెడ్డెట్టినగా 15,000 రూపాయలు పెన్షన్ చేశాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మంచం మీద పడుకున్న పేషెంట్కి సేవ చేయలేక సేవకు కూడా మేము డబ్బులు ఇచ్చిన పరిస్థితి రోజు తెచ్చాం. ఒక్కసారి 1,000 రూపాయలు మరి పెన్షన్ పెంచాం. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాగే ఒక గంట క్రితమే జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. సంవత్సరంలో కూటమి చేసింది ఏమీ లేదు అని. అంటే బెంగళూరులోనూ లేకపోతే మరి హైదరాబాద్లోనూ ఏసీ రూముల్లో కూర్చుంటే చేసిన అభివృద్ధి కనబడదు. కూటమి ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమం చేసిందో ఒక్కసారి రోడ్డు మీద రమ్మనండి. ఆయన టైం అప్పుడు ఉన్నటువంటి కోతులు ఏవైతే సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, ప్రతి ఒక్క నేషనల్ హైవేలు కూడా కోతులు పడిన రోజులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్చిన ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఈ టైంలో 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఇవాళ సీసీ రోడ్లు వేలాది కిలోమీటర్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇస్తాం. ఇంకా కార్యక్రమాలు చేస్తాం. మేమైతే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నటువంటి సూపర్ 6 పథకాలు రేపు జూన్ 12వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే రైతులకు ఇస్తామనేది కూడా 20,000 రూపాయలు కూడా మరి రేపు మరి జూన్లో ఇవ్వడానికి సిద్ధమైనాం. ఇదే కాకుండా ఆగస్టులో సూపర్ 6 పథకం అడిగారు చెప్తున్నాడు. ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము అందిస్తున్నాం. సీనియర్ లీడర్గా పసుపు కార్యకర్తకి మహానాడు ఎంత ప్రత్యేకం? 100కి 100 రూపాయలు మహానాడు పండుగ పసుపు కార్యకర్త. మీకు ఒక్క మాట, 1983 మార్చి 29వ తారీఖున ఎన్టీ రామారావు గారు, ఆ మహానుభావుడు మరి ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడు. పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అధికారాలు. 4 సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈరోజు అయ్యాడంటే, అంతకుముందు ఎన్టీ రామారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే దానికి కారకుడు ఈ పసుపు తువ్వాలు, పసుపు షర్ట్ వేసుకునే కార్యకర్త. అటువంటి కార్యకర్తకి ఈరోజు పండుగ. ఎందుకు మేము చేసాం? మీకు ఒక మాట, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ భారతదేశంలో ఏ ఒక్క పార్టీ, రాష్ట్ర పార్టీ కానీ, నేషనల్ పార్టీ కానీ 1 కోటి మంది సభ్యులు ఉన్నారా? 1 కోటి మంది పైచిలుక సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. కేడర్ పార్టీ
ఇది మా పండగ రోజు. మార్చి 27, 28, 29 మా పండగల రోజు. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు కడపలో మేము మహానాడు పెట్టబోతున్నాం. ఆ మహానాడు కూడా రీతిలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో రేపు మేము పెట్టబోతున్నాం. అది కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది, మీరే చూస్తారు. కాబట్టి ఒక మాట అంటాను, చాలా మంది కంపేర్ చేసుకుంటారు వైసీపీ ప్లేనరీకి మహానాడికి తేడా ఏంటంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వైసీపీ ప్లేనరీ అనేది 4 గోడల మధ్య జరుగుతుంది, కానీ మా మహానాడు అలా కాదు. ఒక 25,000-30,000 మంది ప్రతినిధులు ఆ సమావేశంకి హాజరవుతారు 3 రోజుల పాటు. అది లాస్ట్ రోజు భారీగా మరి కనీవిదరికైన రీతిలో ఒక 5 లక్షల మందితో సభ నిర్వహిస్తాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వైసీపీ ఏం చేసింది, మత సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏం చేశాము, అలాగే రేపు రానున్న 4 సంవత్సరాల్లో ఏం చేస్తాం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం ప్రజలకి. ఇదే భారతదేశంలో ప్రజానికి అందరూ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఆ పచ్చ చొక్క వేసుకున్నాడో లేకపోతే పచ్చ తువ్వాలు వేసుకున్నాడో ఆయన జెండా పట్టుకొని తిరిగితే మేమందరం సీట్లలో కూర్చుంటాం. కాబట్టి కార్యకర్తలే మా పార్టీకి శ్రీరామ రక్ష. జెండా పట్టిన కార్యకర్తలు, కొండో మోస్తున్న కార్యకర్తలు, ఇంకా కేసులు, ఇంకా ఈ సంవత్సరం రోజుల్లో కూడా మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి జిల్లా పార్టీ అధ్యక్షులు వాళ్ళకి ఎప్పుడు భరోసా లభిస్తున్నారు? ఎస్, చిన్న చిన్నవి ఉంటాయి, మీకు తెలుసు. ఒకేసారి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయలేం. ఎందుకంటే ఈవేళ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చి మనకు ఒక 15-20 రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆర్థిక వనరులు ఏంటి, ఈవేళ ఖర్చు ఏంటి, ఆ మహానుభావుడు వెళ్ళినప్పుడు చేసిన కన్నం ఏంటి, ఆ కన్నాన్ని పోర్చడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడానికి మనకు ఎంత ఉండాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అయితే కార్యకర్తలకు కూడా మీరు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మీదే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రభుత్వం మీద ర్యాలీ పెట్టాలని దృష్టి పెట్టారు. మరి రేపటి నుంచి మహానాడు నుంచి కార్యకర్తల మీద కూడా దృష్టి పెట్టి, కార్యకర్తలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వదులుకోదు. వాళ్ళు వదులుకుంటే మేము వదులుకునే తప్ప మరి ఇంకేం కాదు. తప్పకుండా కార్యకర్తలు భరోసాగా ఉంటాం. జిల్లా పార్టీ అధ్యక్షులుగా కలమట వెంకటరమణ అచీవ్మెంట్స్ ఏంటి? నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఈ జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు గెలిపించాం. పార్లమెంట్ సీట్ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాం. రేపు భవిష్యత్తులో కూడా ఏ ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ ఒక్కటే శ్రీరామ రక్ష. ఈ ప్రజానికానికి దాన్ని మరి వాళ్ళ ప్రజలు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల ముందు ఉంటుంది. ఇది శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు కల్మట వెంకటరమణ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఘనంగా పసుపు పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం జరగనుందని, అందుకు సన్నద్ధం చేసేందుకు మినీ మహానాడులు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుందని, 40 దిశలో ఉన్న కార్యకర్తలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్తున్నారు. ఇంకోవైపు వైసీపీ ప్లేనరీకి తెలుగుదేశం పార్టీ మహానాడుకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని, మా క్యాపబిలిటీ ఇది అని చెప్పి కల్మట వెంకటరమణ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.